అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మన ఆంధ్రప్రభ స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్ అయినటువంటి కిరణ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సంతోషి. మొన్న విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేశారు. రీసెంట్గా కనుక చూసుకున్నట్లయితే ఆయన షర్మిల గారిని కలిశారు. సో ఈ కలవడానికి గల కారణం ఏంటి? ఆయన కాంగ్రెస్ పార్టీలోకి ఏమైనా చేరే అవకాశాలు ఉన్నాయా సార్? మనం చిన్నప్పుడు ఇప్పుడు మిమ్మల్ని కానీ సహజంగా అమ్మాయిలు అంటే అల్లరి చేయరు అనుకోండి, చక్కగా ఉంటారు, అమ్మాయిలకి ఏం చెప్పరు. సో అబ్బాయిలకి ఎక్కువగా ఏం చెప్పారు, వాడు అల్లరి చిల్లరికి తిరుగుతున్నాడు, ఆడితే తిరక్కు, వీడి వేదవా వాడితే తిరక్కు, చెడిపోతావు, ఎట్లా చెప్తుంటారు అబ్బాయిలకి తల్లిదండ్రులు. బహుశా అట్లా విజయసాయిరెడ్డి గారికి చెప్పలేదేమో వాళ్ళ అమ్మా నాన్న, అందుకే జగన్మోహన్ రెడ్డితో తిరిగాడు అనిపిస్తుంది నాకు. ఇవాళ జగన్మోహన్ రెడ్డితో తిరగడం వల్ల అనేక తప్పులు చేశాడు ఆయన. ఎవరిని కూడా అనరాని మాటలతోటి ప్రతి ఒక్కరిని స్థాయి తగ్గి స్థాయి మరిచి దిగజారి మాట్లాడారు. సో అలాగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, ఇలాగా చాలామందిని మాట్లాడారు ఆయన. ఈవెన్ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి తనయ షర్మిల గారిని కూడా అలాగే మాట్లాడాడు. ఒక రాజ్యసభ సభ్యుడిని మనం ఒక మాట మాట్లాడినా, ఒక ట్వీట్ చేసినా హుందాగా ఉండాలి అన్న స్పృహ కూడా ఆ మనిషికి లేదు. ఆ రకంగా విశృంఖలంగా రెచ్చిపోయిన వ్యక్తి విజయసాయిరెడ్డి. ఇవాళ రాజీనామా చేసేసరికి వృద్ధనారి పతివ్రత అన్నట్టుగా ఇవాళ అన్నీ కబుర్లు చెప్తున్నాడు. ఆ కబుర్లు చెప్పడంలో భాగంగా నేను వ్యవసాయం చేసుకుంటా, అది ఇది, నేను నా జీవితంలో ఎప్పుడు అబద్ధం ఆడలేదు, ఇలాంటి సొల్లు మాటలు అయితే బాగా చెప్తా ఉన్నాడు. ఆయన ఎందుకు రాజీనామా చేశాడో కూడా మనందరికీ తెలుసు. అది కూడా పోర్టు వ్యవహారం తీగలాగితే డొంక కదిలినట్టు పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అంటే పోర్టు కదిలింది. పోర్టు వ్యవహారంలో వాళ్ళ కూతురు ఫ్యామిలీ దోషిగా నిలబడింది, అరబిందో. ఓకే, అక్కడ ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందో వాళ్ళ కూతురి ఫ్యామిలీకి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో రాజకీయ సన్యాసం చేస్తున్నానని చెప్పాడు, వ్యవసాయం చేసుకుంటున్నానని చెప్పాడు. ఈలోపు షర్మిల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ప్రాయశ్చిత్తం, పశ్చాత్తాపం. అరే జగన్మోహన్ రెడ్డితో కలిసి ఇలాగా బోల్డ్ మంది తిట్టేశానే, తప్పు కదా అది, సో వాళ్ళకి మనం వెళ్ళి క్షమాపణ చెప్పాలి అని ఇప్పుడు ఇవాళ షర్మిల గారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పే కార్యక్రమం చేసినట్టుగా మనకు అర్థమవుతోంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఆస్తిపాస్తులు, ఆ కంపెనీలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆ ఉమ్మడిగా సంపాదించినవి, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా సంపాదించినవి అనేకం జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద పెట్టారు. ఆడిటర్ ఆయనే కదా. పెట్టిన సందర్భంలో రాజశేఖర రెడ్డి అడిగారట, ఇదేంటి అన్ని అబ్బాయి పేరు మీద పెడుతున్నామంటే, లేదు సార్ దీని తర్వాత గిఫ్ట్ డీడ్ చేద్దాము, ఆ రకంగా చేసుకునే వీలుంది కదా, ఒకళ్ళ పేరు మీద పెట్టి దానికి గిఫ్ట్ డీడ్ చేద్దాం సార్ అని చెప్పాడట. ఆ రకంగా చెప్పిన సడన్గా రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం, ఆ గిఫ్ట్ డీడ్గా రావాల్సినవి ఏవి రాకపోవటం, అక్కడి నుంచి ఆస్తుల గొడవ మొదలవటం మనందరికీ తెలిసిన విషయమే. రీసెంట్గా ఆవిడ ఒక ఇంటర్వ్యూలో కూడా, ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, నాకు మా నాన్న నుంచి రావాల్సినవి ఏవి రాలేదు అని చెప్పేసి కదా. సో అలాంటప్పుడు అవన్నీ ఎవరు సాక్షిభూతం? ఈయనే కదా. సో విజయసాయిరెడ్డి గారు చెప్పాలి కదా, కానీ అంటగాగుతున్నాడు. ఆయన A1 ఈయన A2, మరి వాళ్ళిద్దరి మధ్య ఎంత అనుబంధం ఉంటుంది కాబట్టి అంటగాగుతున్నాడు. కాబట్టి ఆయన చెప్పలేదు. చెప్పకపోగా మళ్ళీ షర్మిల గారిని అనకూడని మాటలు, అనరాని మాటలు, ఒక ఆడపిల్లని అనకూడని మాటలు, నువ్వు పసుపు చీర గట్టుకెళ్ళావు ఆయన ఇంటికి అని ఇట్లాంటి మాటలు మాట్లాడి జుగుప్సాకరంగా, అట్లాంటి మాటలు మాట్లాడచ్చా? ఆమె ఏ చీర కట్టుకుంటే నీకెందుకు, ఏ రవికి వేసుకుంటే నీకెందుకు, అట్లాంటి మాటలు మాట్లాడచ్చా? సో పైగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి తనయ్య ఆమె. నీకు రాజశేఖర రెడ్డిని నిజంగా అభిమానించే వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి ఎంతో షర్మిల గారు కూడా అంతే అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారిని నేను మెచ్చుకుంటా, షర్మిల గారిని నొచ్చుకుంటా అంటే నువ్వు నిజమైన రాజశేఖర రెడ్డి అభిమానివి కాదు కదా. సో ఆ రకంగా ఆయన షర్మిల గారిని నానా మాటలు అన్నారు. సో దానికి వాళ్ళ పశ్చాత్తాపం చెంది ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి షర్మిల గారి దగ్గరికి వెళ్ళి 3 గంటల పాటు కూర్చొని సమావేశం నిర్వహించారు. అమ్మ తప్పైపోయింది, నేను ఈ పరిస్థితుల్లో అనాల్సి వచ్చింది మిమ్మల్ని, వాస్తవాలు ఇవే. మరి ఆస్తులకు సంబంధించి ఏంటి? ఎస్, ఆస్తులకు సంబంధించి కొన్ని పొరపాట్లు జరిగినాయి, ఇవి జరిగింది మొత్తం కూలంకషంగా చర్చించినట్టుగా మనకు తెలుస్తుంది. సో
అంతే తప్ప ఈ రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో చేరటానికైతే మనం భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయనకి ఏమొస్తుంది? కాంగ్రెస్ పార్టీ వైసీపీలో ఉన్నా కానీ కొంచెం ఎంతో కొంత బెటరు, కొంచెం కనీసం ప్రతిపక్షం బలంగా ఉంది, బలమైన నాయకుడు, రాష్ట్రంలో ఒక విలువ వ్యవహారం ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి ఏముంది? ఏమీ లేదు కదా. అలాంటి కాంగ్రెస్ పార్టీలో చేరటం వల్ల వచ్చే ప్రయోజనం శూన్యం కదా. సో అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్తాడు? నిజంగా రాజీనామా చేసిన వాడు బీజేపీలోకి వెళ్ళినా ఒక అర్థం ఉంది. బీజేపీతో ఆయన మంచి సంబంధాలు ఉన్నాయి. నరేంద్ర మోదీ దగ్గర నుంచి కింది స్థాయి నాయకుల వరకు బీజేపీలో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. వెళ్తే ఆయన బీజేపీలోకి వెళతాడు అని అందరూ అనుకున్నారు. కానీ నేను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నా, నేను పొలం పనులు చేసుకుంటా, వ్యవసాయం చేసుకుంటా అన్నారు. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటం అనేదాన్ని మనం కొట్టేసేయచ్చు. అది కాదు రీజన్. కేవలం ప్రాయశ్చిత్త కార్యక్రమం మాత్రమే చేసుకున్నాడు అని మనం అనుకోవచ్చు. పశ్చాత్తాపంతో ఆమె దగ్గరికి వెళ్ళి ఒక క్షమాపణ చెప్పుకొని మళ్ళీ ఆ కుటుంబంతో ప్యాచప్ చేసుకునే ఒక ప్రయత్నం చేశాడు విజయమ్మతో కావచ్చు. అయితే ఈ వ్యవహారం, ఈ 3 గంటల పాటు జరిగిన చర్చల వ్యవహారం జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. కారణం ఏంటంటే ఈవెన్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కూడా గుండెపోటు అని అబద్ధాలు చెప్పింది సాయిరెడ్డి గారే. ఇవాళ అదే అంశాన్ని పలు సందర్భాల్లో షర్మిల గారు కూడా ప్రస్తావించారు. ఈ 2 అంశాలు, ఒకటి ఆస్తుల అంశం, ఒకటి వివేకానందరెడ్డి అంశం. ఈ 2 అంశాల్లో ఈయన గనక నోరు తెరిస్తే, వాస్తవాలు చెబితే జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బందుల్లో పడే అవకాశం స్పష్టంగా ఉంది. సో ఇవాళ ట్రంప్ కార్డిన ఈయన ఎక్కడ నోరు విప్పినా జగన్మోహన్ రెడ్డి కథం. ఈవెన్ ఆ సూట్ కేస్ కంపెనీలు పెట్టి వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించిన వ్యవహారం కూడా ఈయన గనక బయట పెడితే జగన్మోహన్ రెడ్డి కెరీర్ కథమే. అయితే అట్లా చేస్తాడా? అట్లా చెయ్యడు. బాబాయ్ గుండెపోటు, గొడ్డలిపోటు అనే వ్యవహారం ఆయన కళ్ళ ముందే జరిగింది కాబట్టి అంత సాహసం ఇతను చెయ్యడు అని చెబుతున్నారు. బహుశా అందుకే కాస్త భయమో భక్తో ఏదో ఒకటైతే జగన్మోహన్ రెడ్డి పట్ల ఉన్నట్టుగా ఇంకా మనకు భక్తి లేదు ఇప్పుడు, కానీ భయం అయితే స్పష్టంగా కనబడుతుంది మనకి. అయితే ఆ భయాన్ని పోగొట్టే ప్రయత్నం షర్మిల గారు మాత్రమే చేయగలుగుతారు. ఆ ధైర్యాన్ని ఇచ్చి ఆ భయాన్ని పోగొట్టే మార్గం ఆయన చెప్పగలుగుతారు. అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా కొంత భయం కలుగుతోంది. ఎక్కడ అప్రూవర్గా మారిపోయి షర్మిల గారి మాటలు విని ఎక్కడ బయట పెడతారు అని. సో అదే కనుక జరిగితే ఖచ్చితంగా ఇబ్బందుల్లో పడ్డట్టే చూడాలి మరి. సో రాజకీయమైన ప్రాధాన్యత అయితే ఈ కార్యక్రమానికి ఏమీ లేదు. ఆయన కలవటానికి కేవలం కుటుంబానికి సంబంధించిన అంశాలు మాత్రమే చర్చించినట్టుగా మనం భావించాలి. మరి ఇది ఏ మలుపులు తీసుకుంటుందో మనం వేచి చూడాలి. సంతోషి సార్, ఇంకా ఈయన ఎవరినైనా కలిసే అవకాశం ఉందంటారా? ఇలా షర్మిలనే కాకుండా ఇంకా పవన్ కళ్యాణ్ కానివ్వండి, ఇలా పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశం ఏం లేదు, కలవాల్సిన అవసరమూ లేదు. షర్మిల గారిని కలిశారంటే వాస్తవం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఎప్పుడూ దూషించలేదు. ఆయన దూషించని ఏకైక వ్యక్తి రాజకీయాల్లో ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారే. ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు నా మిత్రుడు అంటాడు తప్ప పవన్ కళ్యాణ్ గారిని ఏనాడు ఒక్క మాట అనింది లేదు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా సాయిరెడ్డి గారిని అనింది లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అన్నారు కానీ సాయిరెడ్డి గారిని ఎప్పుడు దూషించాల పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళిద్దరి మధ్య ఒక సహృద్భావ వాతావరణం, ఒక మంచి స్నేహం ఉన్నట్టుగా మనం భావించాలి. ఏదేమైనా సాయిరెడ్డి గారు పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు కదమ్మా. సో ఆ పశ్చాత్తాప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడేమో మనం భావించాలి. సో థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.